హలో ఫ్రెండ్స్, ఈరోజు బెస్ట్ సోప్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానమాట. ఇది స్కిన్ వైట్నింగ్ కానీ, యాక్ని కానీ, పింపుల్స్ కానీ మంచిగా పనిచేస్తుంది. ఇది సోపు నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తామని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా అకౌంట్ని ఫాలో చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే చూడండి, వాష్ చేస్తుంటే ఎంత బాగా వస్తుందో. నురుగు అందుకు ఎగ్జాక్ట్లీ 1000 లాగా వస్తుంది. బాగుంది. పదండి ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. మీకు మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్పేస్తాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ బియ్యం అయితే వేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసుకొని అందులో వాటర్ పడేయచ్చు, లేకపోతే హెయిర్ వాడుకోవచ్చు. మీరు హెయిర్కి కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేశాను. అలాగే ఇది కడిగిన బియ్యాన్ని ఆరబెట్టి బాగా తడి అంతా పీల్చుకునేలాగా తుడిచేయాలి. చేతులతో లేదా బట్టతో కానీ తుడిచేయాలి. మిక్సీకి పట్టాలి. మిక్సీకి పట్టిన పిండిని 1 కప్పు పిండి తీసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ 2 వేసుకోవాలి. విటమిన్ ఈ మంచిది, స్కిన్కి కానీ హెయిర్కి కానీ అన్ని రాళ్ళకు మంచిది. క్యాప్సిల్స్ 2 వేసుకోండి చాలు. ఎక్కువ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా పనిచేస్తుంది. అలాగే గ్లిజరిన్, సోప్ పేస్కు మంచిది. ఇది గ్లిజరిన్ చాలా బాగా పనికొస్తుంది. గ్లిజరిన్ మాత్రం ప్రతి అమ్మాయి వాడాలని చెప్తాను. గ్లిజరిన్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయి నైట్ పడుకునేటప్పుడు ఫేస్కి అప్లై చేసేది పడుకోవాలి. అలాగే దీంట్లో పసుపు అండ్ కాఫీ పొడి డీటాన్ అంతా రిమూవ్ చేస్తుంది. ఇది ఇంత ఒక సోప్ బేస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది మనకు హాఫ్ అయినా సరిపోతుంది. 3 సోప్స్ వస్తాయి. 1.5 సోప్ వస్తుంది. తర్వాత దీన్ని స్లైస్లా కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్న కట్ చేసుకోవాలి. లేదంటే ఇవి తొందరగా కరిగిపోవు అన్నమాట. అందుకు చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇదంతా సింపుల్ ప్రాసెస్. ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో ఈ ముక్కలు కట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో గిన్నెలో సోప్ బేస్ అంతా వేసుకోవాలి. తర్వాత ఈ సోప్ బేస్ని హీట్ చేయాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసిన తర్వాత హీట్ చేస్తుంటే మీకు 10 నిమిషాల్లో హీట్ అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో. ఈజీ ప్రాసెస్ చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా దీంతో వేసి బాగా కలిపెట్టాలి. చూడండి ఎలా కలిపెడుతున్నాను చూడండి. ఇలా లేదంటే గట్టిగా గడ్డగట్టిపోతుంది. బాగా కలిపెట్టాలి. రౌండ్ అప్ అనేలాగా కలిపెట్టిన తర్వాత బాగా అప్పుడు ఫస్టే సోప్ మౌల్స్కి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ పట్టియాలి. తర్వాత సోప్ బేస్లలో వేయాలి. సోప్ మౌల్స్కు ఇది చూడండి నాకైతే 2.5 సోప్ అయితే నాకు వచ్చాయి. తర్వాత ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. 1.5 డే పక్కన పెట్టేసి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది.